తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, అదే రకంగా సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా సాస్పేటు మండలం పెద్దాపూరు గ్రామంలో గౌడులు నిర్వహిస్తున్నటువంటి 4 నర్సరీలను సందర్శన చేసినాం. చాలా సంతోషం, ఆనందంగా ఈ నర్సరీలకు వస్తే అనిపిస్తూ ఉన్నది. గత 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలుగా కల్లుగీత ద్వారా ఉపాధి పొందాలి అన్నటువంటి ఒక ఆలోచన లక్ష్యంతో విజ్ఞప్తి చేస్తారు. జనార్దన్ గౌడు, శ్రీనివాస్ గౌడు వీళ్ళు నర్సరీ పెట్టి ఆ నర్సరీలో ఈత మొక్కలు, అదే రకంగా తాటి విత్తనాలు తీసుకొచ్చేసి తాటి చెట్లను కూడా నాటి ఇవాళ ఉపాధికి మార్గం బాటలు వేసిర్రు. 5 సంవత్సరాల క్రితం దాటి 6 సంవత్సరాలు దాటినటువంటి ఈత మొక్కలు ఇవాళ కళ్ళుకొచ్చి వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు. అంటే ఈ సందర్భంగా ఈ సంగారెడ్డి జిల్లాలో వీరి లెక్క ఇంకొక 100 మంది వరకు గౌడులు, గీతా కార్మికులు వారికి ఉన్నటువంటి స్వంత భూములు ఎకరమో, అద్దెకరమో, 2 ఎకరాలను ఇట్లా తోటలు పెంచుతా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు అందరూ కూడా భూమి ఉన్నటువంటి వాళ్ళు మన భూములలో వ్యవసాయము అనుబంధంగా ఇలా పాడి పరిశ్రమను ఎట్లయితే మనం చేసుకుంటామో కల్లు గీతా కార్మికులుగా ఉన్నటువంటి గౌడులు మన భూములలో, కాలువ గెట్లల్లో, అదే రకంగా మన గెట్టు పొంట మరి పొలాల మధ్యలో తాటి ఈత చెట్లను పెంచాలి. ముఖ్యంగా ఈత చెట్లను కనుక పెంచినట్టయితే ఇవి తొందరగా ఉత్పత్తికి రావడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ప్రకృతి పానీయాన్ని, నీరును, కళ్ళును ఇలా ప్రజలకు అందించడానికి అవకాశం ఉన్నది. మరి కల్తీ పేరుతోటి కళ్ళు మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా అడ్డుకోవడానికి, అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందించి ప్రజల మానసిక, శారీరక, ఆరోగ్యపరమైనటువంటి అంశంలో కల్లుగీత కార్మికులు కృషి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి మనం ప్రభుత్వం నాటాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం ఈ సంగారెడ్డి జిల్లాలో సాస్పేట తదితర గ్రామాలలో ఎక్కడైతే గీతా కార్మికులు నాటి ఉపాధి పొందుతున్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీతా కార్మిక సంఘం మరి గీతా కార్మికుల్ని చైతన్యం చేసి ప్రోత్సహించే ఒకటి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.